నమస్తే, నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్‌ని. బెడ్ పైన పడుకొని కూడా కొన్ని ఆసనాలు చెప్తాను. దాంతోటి మీకు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అవుతుంది. ఇంకా మీకు కొవ్వు కరిగి మీకు డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మీకు లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి, స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ మీకు ఫ్లాట్ స్టమక్ వస్తుంది అని అంటే మీకు నమ్మకంగా ఉంటుందా? నిజంగా అండి. అలాగా చేస్తే కూడా మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. సో, బెడ్ పైన పడుకొని కూడా చెమటలు పట్టేలాగా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అండ్ ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది. సో, అవేంటో ఇప్పుడు చూద్దాము. బెడ్ పైన పడుకొని ఇలాగా కాళ్ళు 2 పైకి పెట్టేసేయండి. ఇలాగా ఉత్తాన పాదాసనాలాగా. ఇక్కడి నుంచి తల వెనకాల పెట్టేసి ఇక్కడి నుంచి లెగ్స్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగా 20 టైమ్స్ చేసుకోండి. బాగా మీకు అబ్డామినల్ రీజియన్లో బాగా క్రంచ్ తెలుస్తుంది. మీకు ఇక్కడ అబ్డామినల్ రీజియన్లో ఉన్న ఆర్గన్స్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగా టచ్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ హోల్డ్ చేయండి. ఒక 10 కౌంట్స్ అన్న మినిమం హోల్డ్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అయ్యి ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ తల వెనకాల పెట్టేసుకోండి. తల వెనకాల పెట్టేసుకొని లెగ్స్ 2 మళ్ళీ స్ట్రైట్గా పెట్టేసుకొని అప్ అండ్ డౌన్ మూమెంట్ చేసుకుందాం. సో ఇలా మ్యాట్కి టచ్ అవ్వదండి. మీరు బెడ్ పైన టచ్ అవ్వకుండా ఆల్మోస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తెస్తున్నాం అనమాట. ఇలాగే ఒక 20 టైమ్స్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రెస్ట్ తీసుకోండి ఒక 10 సెకండ్స్. సో మనకి అప్పర్ యాబ్స్ అండ్ లోవర్ యాబ్స్ వీటికి బాగా మీకు క్రంచ్ తెలుస్తుంది. మీకు కొవ్వు అనేది కరుగుతుంది. మీకు గ్యాస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. డైజెషన్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇంటర్లాక్ చేసుకొని మళ్ళీ హెడ్ వెనకాల పెట్టేసుకొని సైక్లింగ్ లాగా చేస్తాము. సో ఇది ఆపోజిట్ని ఇంకా ఎల్బో టచ్ చేయాలి. ఇది కూడా 20 టైమ్స్ చేసుకోండి. సో హెడ్ ఇలా కిందకి రెస్ట్ అవ్వద్దు, పైకి లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేసేటప్పుడు చాలామందికి నెక్ పైన స్ట్రెయిన్ పడవచ్చు. సో నెక్ని మనం పుష్ చేయట్లేదు. సో నెక్ వెనకాల మనం హెడ్ వెనకాల చేతులు పెట్టి సపోర్ట్ తీసుకుంటున్నాం అంతే. సో హెడ్ని ఇలాగ పుష్ చేయకండి. దాంతో మీకు అన్నెసరిగా నెక్ స్ట్రెయిన్ అవుతుంది. సో ఎల్బోస్ కూడా ఇలా దగ్గర పెట్టద్దు, ఫేస్కి దగ్గర పెట్టద్దు. ఎల్బోస్ ఎప్పుడు దూరం ఉండాలి ఫేస్కి. ఇలాగ ఇవి ఒక 20 టైమ్స్ చేసుకోండి. మళ్ళీ రిలాక్స్ అయిపోండి ఒక 10 సెకండ్స్. మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని మళ్ళీ హెడ్ వెనకాల తీసుకెళ్ళిపోయి లెగ్స్ 2 స్ట్రెచ్ చేసుకొని ఇక్కడ నుంచి లెగ్స్ 2 కిందకి డ్రాప్ చేయండి. ఎంత వీలవుతే అంత కిందకి డ్రాప్ చేయండి. మళ్ళీ బ్యాక్ టు 90 తీసుకోండి. ఇలాగ ఇది రిపీట్ చేసుకోండి. ఇలాగా దీంతో మీకు ఇన్నర్ థైస్లో స్ట్రెచ్ తెలుస్తుంది. అక్కడ కొవ్వు బాగా కరుగుతుంది. ఇంకా మీకు సైడ్స్లో కూడా ఆబ్లిక్స్లో కూడా మీకు నడుము దగ్గర కూడా బాగా కొవ్వు కరుగుతుంది. మీకు సైడ్ థైస్లో కూడా సైడ్స్ ఇక్కడ అంతా కూడా ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. సో ఇవి కూడా ఒక 20 టైమ్స్ చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ హ్యాండ్స్ వెనకాల పెట్టేసుకోండి. హ్యాండ్స్ వెనకాల పెట్టేసుకొని కాళ్ళు లాగా బెండ్ చేసుకొని హ్యాండ్స్ వెనక పెట్టుకొని సేతుబంధాసన లిఫ్ట్స్ చేస్తాము. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళిపోండి అండ్ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇవి కూడా ఒక 20 టైమ్స్ చేసుకోండి. సో పైకి తీసుకెళ్ళినప్పుడు మీ గ్లూట్స్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని మళ్ళీ కిందకి దింపాలి. సో ఇలాగ 20 టైమ్స్ చేసుకోండి. మీకు దీంతో కూడా బాగా అబ్డామినల్ రీజన్లో, మీ థై రీజన్లో మనం ఆర్మ్స్ వెనక పెడుతున్నాం కాబట్టి ఇక్కడంతా కూడా స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ తల వెనకాల పెట్టేసుకొని లెగ్స్ డ్రాప్ చేసుకున్నాం అటు ఇటు. సో లెగ్స్ ఒకసారి రైట్ అండ్ దెన్ ఒకసారి లెఫ్ట్. సో ఆపోజిట్ సైడ్ చూస్తాము. సో రైట్ సైడ్ డ్రాప్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ డ్రాప్ చేసుకుంటే రైట్ సైడ్ చూడండి. దీంతో స్పైనల్ ట్విస్ట్ అవుతుంది. ఇందాక చేసిన ఎక్సర్సైజెస్కి రిలాక్సేషన్ జరుగుతుంది. ఇంకొకటి మీకు కొవ్వు కూడా పెరుగుతుంది. ఇవి కూడా ఒక 20 టైమ్స్ చేసుకోండి ఇలాగా. సో ఇలా పడుకొని కూడా మీకు చెమటలు కారేలాగా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు.
పడుకొని కూడా మనం ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చా, వెయిట్ లాస్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ట్రై చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా పెద్దవాళ్ళు లైక్ ఎక్కువ లెగలేదు, మొబిలిటీ లేదు, లైక్ ఫ్లెక్సిబిలిటీ లేదు వాళ్ళకి అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వాళ్ళు చేయొచ్చు. మా వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి అందరితోని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని క్లాసెస్ కోసం అనేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. Thank you for watching. Stay active, healthy and happy.